స్కూల్కి మొత్తానికే పోలేదు అసలు? పోయినా, కాకపోతే ఎక్కువ మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మకు ఒక బర్రెని అప్పుడు ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఇది నువ్వు తీసుకుపో బిడ్డ, ఇది అక్క కొడుకు ఒకటి, ఇది నీకొకటి అన్నట్టు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిర్రు అన్నట్టు. దాన్ని మేపడానికి నేను వెళ్తుంటే చిన్నప్పటికి వెళ్ళిపోలే, స్కూల్కి పోలే. వెళ్తుంటే ఇట్లా చిన్నపిల్లల్ని పని చేయరాదు, చిన్నపిల్లలు చేయొద్దు అని ఇట్లా ఆఫీసర్ వాళ్ళు వస్తుండ్రు అన్నట్టు. అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళారు, మీరు చిన్నపిల్లల్ని పని చేపియరాదు, బడికి తీసుకెళ్ళలేం, మేము ఇట్లా మొక్తలు వేస్తాము అని తీసుకెళ్ళారు. వాళ్ళే ఒక జీపు తెచ్చిర్రు, కారా జీపా అది తెచ్చిర్రు. ఒక 6-7 మందిని తీసుకున్నారు, పోయిరు మమ్మల్ని. మా అమ్మ వాళ్ళని గిట్ట అడగలేదు, సడన్ ఎక్కించుకున్నారు, పోయిరు. అయ్యో రామా, ఇంకా ఆడ సరిగ్గా అప్పుడు ఎంత ఏజ్ ఉంది నీకు? ఎంత ఉందో తెలియదు, కాకపోతే 6-7 ఉంటా అంతే, 6-7 సంవత్సరాలు ఉంటా. ఇంకా పోయినాక అక్కడ తీసుకుపోయారు. మళ్ళీ తర్వాత ఒక ప్లేటు, ఒక గ్లాసు అట్లా మా బట్టలు మళ్ళీ మా పేరెంట్స్ తెచ్చి ఇచ్చిర్రు. ఆడ కొంచెం ఫుడ్ మాకు సరిపోకుండే, ఫుడ్ బాగాలేకుంటుండే. ఇంకా మా ఇంట్లో ఎప్పుడు పెరుగు మంచిగా ఉట్టిమిన మా అమ్మ తోడేసి పెడుతున్నాను. ఆ 2 బర్ల పెరుగంతా తీసుకొని తినేదా మీరు ఇద్దరు? చాలా, నేను మాత్రమే. ఇంకా హాస్టల్కి పోతే పెరుగు దొరకదు.